పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీసభ పునీత నికోలస్ పీఠాధిపతి, మత సాక్షి, మరి ముఖ్యముగా శాంతాక్లాస్, క్రిస్మస్ తాతగా ఈ విధంగా పరుపరు పేరులను మనము ధ్యానించుకొని ఆ పునీతుని యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకునే గొప్ప దినము. ముఖ్యముగా ఆయన జీవితాన్ని మనము ఏ విధముగా తల్లి శ్రీసభకు ఆయన తోడ్పడి ఉన్నారని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే, మొట్టమొదటిగా ఆయన ఆసియా మైనరు, దక్షిణ ఆసియా టర్కీలో లిసియా మండలంలోని పతారా గ్రామంలో ఒక ధనవంతుని ఇంట జన్మించి 4వ శతాబ్దంలో ఆయన జీవించి ఉన్నారు. వీరు బాలయేసుని పుట్టినరోజు అనగా క్రిస్మస్ సందర్భముగా తమ పిల్లలపై అనేక ఆధ్యాత్మిక శారీరక అనుగ్రహాలు, వరాలు దేవుని నుండి పొందాలి అన్నటువంటి ఆశయముతో ఆ పునీత నికోలస్ ప్రార్థనా సహాయము ద్వారా దేవుడు బిడ్డలను అనేక విధాలుగా దీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు క్రిస్మస్ పండుగ అనేసరికి అందరము ఆనందముతో సంతోషంతో ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలన్నటువంటి ఆశయంతో జీవిస్తూ ఉంటారు. మరి దానికి ముందు ప్రభు యొక్క జన్మదినము గొప్పది. ఆ ప్రభు యొక్క జన్మదినము మనము వేడుకలలో పాలు పంచుకునే ముందు క్రిస్మస్ పండుగ సందర్భమున క్యారల్స్ అనేవి ప్రతి ఒక్క విచారంలో జరిపింపబడుతూ ఉంటాయి. ఈ క్రిస్మస్ ద్వారా రాబోతున్నటువంటి చిన్నారి బాలయేసు మన హృదయాలలో జన్మించాలన్నటువంటి ఆశయముతో ఈ క్యారల్స్ ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలన్నటువంటి సూచకాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్యారల్స్ రోజు ఆనందము సంతోషముతో రాబోతున్నటువంటి చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు మనందరికీ ఉండాలి అని ముందుగానే ఈ యొక్క పునీత నికోలస్ గారి యొక్క ప్రోత్సాహముతో